హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి బిన్నీ చినోన్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. బిన్నీ సిల్క్ అంటే మనందరికీ చాలా ఇష్టంగా తీసుకుంటాం కదా. సో అలాగే బిన్నీ చినోన్ అనమాట. నేను వేసుకునే లాంటి డిజైన్స్ ఉన్నాయి. ఇందులో 2 డిజైన్స్ చూపిస్తాను. కలర్ కాంబినేషన్స్ అందరికీ ఇప్పుడు బాగా ఇష్టంగా తీసుకున్న కలర్స్ అండ్ డిజైన్ కూడా మంచిగా ఇష్టంగా తీసుకున్నారు. అంతకుముందు ఇదే లేస్ తోటి చూపించాను. చాలా చాలా బాగున్నాయి. మంచి హిట్ అయ్యాయి ఆ డిజైన్ కూడాను. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చాయి. ఇట్లా మీనాకారి బ్లౌజ్ వచ్చింది. వీడియో అంతా కూడా ఒకటే డిజైన్ చూపిస్తాను. చక్కగా మిస్ అవ్వద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. సో ఒక్కసారి చూస్తున్నారు కాబట్టి లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి పింక్ కలర్ అనమాట. సో నేను వేసుకున్నది కూడా పింక్ కలర్. బట్ ఇందులో 2 డిజైన్స్ అన్నాను కదా అండి. నేను వేసుకునేది ఇది ఒక డిజైన్ వచ్చింది, ఇది ఒక డిజైన్ అనమాట. బట్ రెండు చాలా బాగున్నాయి. కట్టుకుంటే రెండు ఒకలాగే ఉంటాయి. ఏమీ అంటే డిఫరెన్స్ ఏం తెలియదు అనమాట. సో ఇది శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. చెక్స్ మధ్యలో ఇట్లా మనకి వీవింగ్ వచ్చింది అనమాట. సన్నటి చెక్స్ స్టైల్ వచ్చింది. పైన వైపు రెండు వైపులా బార్డర్ వస్తుంది. బార్డర్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడాను. ఇట్లా మనకి బ్యాక్ సైడ్ రాసిల్ పైపింగ్ తోటి మనకి వర్క్ చేశారనమాట. మొత్తం ఇదంతా స్కేల్ అప్ చేసి అది బార్డర్ అది అటాచ్ చేశారు. చాలా బాగుంది. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. పింక్ కలర్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇది పళ్ళు, కడి పళ్ళు విత్ టాజిల్స్ కూడా చూసారా. ఇదే బోర్డర్ అయితే ఏదైతే వచ్చిందో అదే టాజిల్ కూడా వర్క్ వచ్చింది. బాగుంది ఇట్లా అందంగా. సో మొత్తం ఈ వీడియో అంతా 3700లో ఉంది. సో మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది అనమాట. చెక్స్ వచ్చి ఇట్లా బాక్సెస్ టైప్ వచ్చింది. బాగుందండి. హైట్ కూడా మనకి 48 వరకు హైట్ వచ్చేసింది. తేలిగ్గా అనిపిస్తుంది. భలే ఉందిలే క్లాత్ అయితే. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. పింక్కి ఎల్లో వచ్చింది. నేను వేసుకున్న దానికి కూడా ఎల్లో కలర్ బ్లౌజే వచ్చింది. సో ఇట్లా అనమాట. ఇలాంటి బ్లౌజ్ ఉంటే ఇట్లా నేను కాంట్రాస్ట్ కూడా ట్రై చేశాను చూడండి. అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసేయచ్చు అనమాట. ఒక్క బ్లౌజ్ ఇలాంటిది పెట్టుకుంటే అసలు అన్నిటికీ సెట్ అయిపోతాయి. ఎంత బాగున్నాయో చూడండి. సో ఇది మొత్తం మీనా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి కలర్స్ అయితే. సో 3700, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. ఇది ఒక డిజైన్ కదా. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మంచి ఆనియన్ పింక్ చూపిస్తాను క్లియర్గా. సో నేను వేసుకున్న లాంటి సేమ్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇది 3700 అండి. మంచి లైట్ వెయిట్గా ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి వాష్ కేర్ అయితే ఏం అవసరం లేదు అండి. అంటే ఎప్పుడైనా డ్రై వాష్ ఇవ్వండి. అస్తమానం ఏమి డ్రై వాష్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ వాష్, షాంపూ వాష్ చేసి మనం ఐరన్ ప్రెస్ చేపిస్తే సరిపోతుంది. వాష్ కేర్ కూడా ఏమీ అవసరం లేదు అండి. అన్ని ఇలాంటి మంచి చీరలు మనం ఏమి మిషన్ వాష్ కూడా చెయ్యం కదా. రెగ్యులర్గా కట్టే చీరలు కాదు కదా ఇవి. సో ఇది బ్లౌజ్ చూసారా. సేమ్ బ్లౌజ్ నేను వేసుకున్నదే. అంటే మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది లుక్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది. 3700 చక్కటి మీనా వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. దీనికి పైపింగ్ అది కూడా చాలా అందంగా ఉంది. అసలు మంచి కాస్ట్లీ పైపింగ్ అండి. మనకి ఇది పిచ్చిదైతే కాదు, చాలా బాగుంది. సో అందుకని ఈ ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ లేస్ కూడా మంచి లేస్ అనమాట. సో కాస్ట్ అందుకనే 3700. ఇది పళ్ళు. దీనికి టాజిల్స్ ఇట్లా వచ్చాయి. అంతా ఈ వీడియో అంతా ఇదే డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్సే ఉంటాయి. ఇంకొకటి వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్. దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది. ప్రతి కలర్ మీద గోల్డ్ కలర్ ఈ వీవింగ్ ఉంది చూడండి. బాగా కనిపిస్తుంది కూడా. సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు అండి. ట్రాన్స్పరెంట్ లేదు. చాలా అందంగా ఉంది శారీ అయితే. రెండు వైపులా బార్డర్ వస్తుంది. అసలు భలే ఉందిలేండి. చాలా నిండుగా ఉంటుంది. కడితే బాగుంటాయి ఇలాంటివి. టీనేజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు కూడా. సో ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే ఎల్లో కలర్ బ్లౌజ్. అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ చాలా బాగున్నాయి. ఇది బ్లౌజ్ 3700. ఎంత బాగున్నాయి చూడండి. దీనికి మళ్ళీ లేస్ కూడా అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్కి ఇట్లా వచ్చాయండి. అన్నిటికీ నేను మిస్ అయిపోయాను. సో ఏదైతే మనకి శారీలో వచ్చిందో అదే లేస్ బ్లౌజ్కి కూడా అటాచ్ చేశారనమాట కాంట్రాస్ట్. ఇంకొకటి వచ్చేసరికి ఇది
ఇది వేరు అది వేరు. అది డార్క్ వైన్ కలర్ టైప్లో ఉంది, ఇది కొంచెం బ్రింజాల్ కలర్ టైప్లో ఉంది. దానికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది, దీనికి పీచ్ కలర్ బ్లౌజ్. తెలిసిపోతుంది లేండి కలర్ కాంబినేషన్స్. సో ఇది ఎంత బాగున్నాయో చూసారా. బా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది, బాడీ హగ్గింగ్ అది చాలా బాగుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఒకటి వేర్ చేసుకొని ఫీల్ అది చెప్తున్నాం కాబట్టి ఈజీగా చెప్పగలుగుతాము. సో దీనికి ఇది బ్లౌజ్ అనమాట. బాగుంది కాంబినేషన్ అంతా. దీనికి లేస్ వచ్చి హ్యాండ్స్కి ఇలా 3700. అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చెప్తున్నాను కదా. ఇలాంటి మీనా వీవింగ్ బ్లౌజ్ ఒకటి పెట్టుకున్నాము అంటే వెయిట్కైనా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇంకొకటి వచ్చేసరికి సారీ అబ్బా ఇది ఎంత బాగుందో, మంచి రెడ్ కలర్ అండి, చక్కటి బ్రైట్ రెడ్, రెడ్ విత్ ఎల్లో. చాలా బాగుంది కలర్ అయితే. ప్రతి దాని మీద ఈ ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, బాక్సెస్ ప్రతి కలర్ మీద బాగా కనిపిస్తున్నాయి. మంచి రెడ్ కలర్ అనమాట. సో శారీ మొత్తం అలాగే వస్తుంది. హైట్ కూడా చెప్పాను కదా 48 వరకు వచ్చేస్తుందండి, మంచి హైట్ వచ్చాయి. సో ఇది బ్లౌజ్ ఎల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది విత్ లేస్ వచ్చింది అనమాట దీనికి కూడా. సో 3700. ఇంకొకటి వచ్చేసరికి నేను వేసుకున్న లాంటి డిజైన్ అనమాట. సో నాదైతే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటి బ్లౌజ్ వచ్చింది, నేను ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నాను. సో వేస్తే చూసారు ఎంత బాగుందో కలర్ అది. సో ఇది ఇట్లా వస్తుంది లేస్ అది కూడా. 2 డిజైన్స్ చాలా బాగున్నాయి, ఇది ఒకటే కాదు 2 కలర్స్ చాలా బాగున్నాయి. ఇది ఆనియన్ పింక్, సేమ్ కలర్సే రిపీట్ అయినాయి బట్ డిజైన్ వేరుంది అంతే. ఇది చెక్స్ వచ్చి ఇట్లా మనకి బార్డర్ని హైలైట్ చేశారు, ఇంకొంచెం హెవీగా వచ్చింది అనమాట జరీ వీవింగ్. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, వీవ్ చేసింది అంతా ఎక్కడ ఇబ్బంది లేదు, గుచ్చుకోవడం ఇరిటేటింగ్ ఉండడం అలా ఏం లేదు, బాగుంది. మంచి ఆనియన్ పింక్, దీనికి ఇది బ్లౌజ్ సేమ్ నేను వేసుకున్న లాంటి కలర్ బ్లౌజ్. వస్తుంది లేస్ అటాచ్ 3700. బాగుంది. ఇంకొక కలర్ వచ్చేసరికి సేమ్ కలర్స్ రిపీట్ అయ్యాయి బట్ డిజైన్ చూసుకోండి, బ్లౌజ్ కాంబినేషన్ బట్టి అర్థమైపోతుంది. అబ్బా ఈ క్రీపర్ స్టైల్ అది చాలా బాగుంది. ఇట్లా మీరు సింగిల్ లేయర్ కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఐ మీన్ సింగిల్ స్టెప్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇట్లా సింగిల్ లేయర్ కూడా వేసుకున్నా బాగుంటుంది. ఎలా అయినా సరే బాగుంటాయి ఇవి. మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. చెక్స్ వచ్చి అంతకుముందు షినాన్లో చూపించాను ప్లెయిన్ చిన్ని చెక్స్ కదా, ఇప్పుడు కొంచెం పెద్ద చెక్స్ వచ్చాయి. ఇందులో 2 డిఫరెంట్ చెక్స్ ఉన్నాయి చూసారు కదా, ఒకటి సన్న వీవింగ్ వస్తుంది, ఇంకొకటి కొంచెం లావుగా వచ్చిందండి, బాగుంది. సో ఇది పింకిష్ పీచ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ 3700. ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్, రెడ్ అండ్ ఎల్లో. బా చూసారా ఎంత బాగుందో, ప్రతి కలరు చాలా బాగుంది. డిజైన్ 2 డిజైన్స్ చాలా బాగున్నాయి. సో ఇది 3700 పెడుతున్నాము అంటే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది బ్లౌజ్, మీనా వీవింగ్ బ్లౌజ్. సో అంతే అండి, అసలు అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి. 2 డిజైన్స్ చూపించాను, మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే చక్కగా తెలిసిన ప్రొసెసరే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేసుకోవడం కోసం అనమాట, అంతే. ఒకసారి బుకింగ్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ ఉండదు. ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి, లేకపోతే మిస్ అవుతూ ఉంటారు వీడియోస్ని అండ్ కలెక్షన్ కూడాను. సో అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.